హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే V50 తోటి మనం చెన్నై వెళ్తున్నామండి. అయితే ఇది మన బండి కాదు, మా ఫ్రెండ్ది. అయితే డ్రైవర్కి ఎమర్జెన్సీ ఏదో ఉంటే నేను దీనికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ చేద్దాం. జర్నీలో చెప్తాను మిగతాదంతా. వాస్తవంగా అయితే ఈ బండి రావులపాలెంలో లోడ్ అయిపోయింది అనమాట, అరటికాయల లోడు. అయితే వేరే డ్రైవర్ లోడ్ చేసుకొని నాకు మన గుంటూరులో అయితే ఇచ్చేశాడు. ఇంకా మనం ఇప్పుడు చెన్నైకి రన్నింగ్లోనే ఉన్నాం. ఇప్పుడు చెన్నై అయితే నాన్ స్టాప్గా అయితే ఇంక వెళ్ళిపోవడమే. అంటే ఇది కూడా టైమింగ్ లోడే కదా, పచ్చరుకు. ఇంకా ఈ పూర్తి డీటెయిల్స్ మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ నుంచి ఇంకా చెన్నై 363 కిలోమీటర్ల కన్నా కనిపిస్తుంది. అయితే ఇది అరటికాయలు కదా, మార్కెట్ టైంకి పెట్టాలి, ఫ్రూట్స్ మార్కెట్ టైంకి పెట్టాలి ఇది కూడా. అయితే మనకి బండి ఇచ్చింది మాత్రం 8 గంటల 30 నిమిషాలు అంత ఉంది, 8:30 ఎగ్జాక్ట్గా అంతే. అయితే దీనికైతే ఒక లైటే వస్తుంది, ఫోకస్ లైట్స్ రావట్లేదు, ఫోకస్ లైట్స్ లేవు. మా ఫ్రెండ్ ఆయన బండి ఏం తోలుతున్నాడు, మరి ఎట్లా తోలుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. మా పట్టా తాళ్ళు అన్నీ ఊడిపోయినాయి, అక్కడే చూసుకోలేదు నేను. ఆయన చూసుకోకుండా అంతే వచ్చేసా. అంతా చూడండి ఎట్లా పడిపోయిందా. ఇప్పుడు అంతా కట్టుకోవాలి మళ్ళీ. ఒకేసారి మనం అక్కడే బొంబాయి ముళ్ళు వేసేసుకొని అక్కడే కట్టేసుకోవాలి. కట్టేసుకోకపోతే ఇట్లాగే ఉంటుంది అనమాట మన ఇబ్బంది. ఆడైతే ఇలా కట్టేసుకున్నాను, అక్కడే ఎవరికి అని కూడా రాను, హెల్ప్ చేసుకో. 2 ప్లేసుల్లో మాత్రం మనమే తప్పేటట్లు లేక ఇంక మనమే వేసేసుకున్నాం. ఇలా కట్టేసాను. కొంచెం ఎదురు పట్టా మాత్రం కొద్దిగా లెగిసేటట్టు ఉంది. వర్షం నీళ్ళ ఇంకా బయలుదేరిపోదాం. చెన్నై పట్టి అయితే ఫోన్ చేశాడు, అన్న ఎన్ని గంటలకు వస్తావని. 4:30-5 గంటలకల్లా వచ్చేస్తానులే అని చెప్పాను. సరే జాగ్రత్తగా వచ్చేయండి అని చెప్పాడు. మనం నా షాప్కి అయితే వెళ్ళిపోవడం, ఇంకెక్కడ ఆగేదైతే ఏం లేదు, ఎవరి కోసం అయితే ఆగలేదు. మనదైతే మాత్రం ఒకటే అనమాట, మన బండి ఒకటే అనమాట వెళ్ళిపోయేది. ఇప్పుడు మన వెనకైతే ఏం లేవు. అంటే సీజన్ అయితే అందరూ 4-5 బళ్ళు కలిసిపోయేవాళ్ళం అనమాట. ఇప్పుడు నెల్లూరు ఎంట్రన్స్ అయ్యాను, లైట్లు పోయింది, హై బీమ్ పోయింది, లో బీమ్ ఉందన్నమాట. హై బీమ్ 2 కలిపోయింది. ఇందాక వర్షం నాన్ స్టాప్గా పడతానే ఉంది నెల్లూరు వచ్చేంత వరకు. ఇప్పుడే లో బీమ్ మొత్తం పోయింది అనమాట. చూడు, ఏంటో తెలుసా, ఫ్యాను కరెంట్ ఫ్యాన్ పెడతారు కదా, పోల్ లాగా పెడతారు, అదనమాట ఇది. అంటే మన అప్పుడప్పుడు మన ఎక్కడంటే రాయదుర్గం వెళ్ళినప్పుడు కరెంట్ ఫ్యాన్లు ఉన్నాయి కదా, దాంట్లో స్తంభాలు అనమాట, అంటే పోల్ పైకి నిలబెట్టి పైన ఫ్యాన్ కనెక్షన్ చేస్తారనమాట. ఎక్కువగా నైట్ టైంలోనే ఎక్కువగా షిఫ్ట్ అవుతాయి అనమాట, ఎందుకంటే లాంగ్ ఉన్నాయి కదా, లాంగ్ ఉన్నాయి. అది కాక రోడ్డు మొత్తం అదే ఆక్రమించేస్తుంది. చూడండి ఎదురు కూడా ఒకటి ఉంది. ఇది మొత్తం నైట్ టైంలోనే ఎక్కువగా అనమాట ట్రాన్స్పోర్ట్ అనేది. మొత్తం రెడ్ కలర్లతోటి రెడ్ లైట్లతోటి మొత్తం కప్పేశారనమాట. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. మనకు దూరం నుంచి చూస్తేనే చిన్న ఫ్యాన్ అన్నట్టు ఉంది, దగ్గర నుంచి చూస్తే చూడండి ఎంత పెద్ద ఫ్యాన్ లాగా కనపడుతుందో. మామూలుగా లేదు. అయితే మాత్రం మనకు లైటింగ్ కూడా తగ్గిపోయింది, కొద్దిగా లాంగ్ ఏం పడట్లేదు. చూసుకొని జాగ్రత్తగా పోవడమే. గుంతలేమో కనపడవు అనమాట. ఇంకా నైట్ టైంలో బండికి కావాల్సింది ఏంటంటే టైర్లు, లైట్లు. లేనిదైతే అసలు పనే కాదు. ఏం చేస్తాం, కాకపోతే చూసుకుంటే జాగ్రత్తగా పోవడం అనమాట. ఈ ట్రక్ వల్ల నెల్లూరు టోల్ గేట్ కాడ నుంచి దీని వెనక ఏమో వదిలేస్తుంది. మళ్ళీ ఇది ఎక్కడి వరకు వెళ్ళిద్దో. ఇంకా కృష్ణపట్నం పోర్టు దాకా వచ్చేసాం. నాకు తెలిసి సైడ్ ఇచ్చాడయ్యా, సైడ్ మళ్ళీ ఎటు వస్తున్నాడు ఎటు పోతున్నాడో అర్థం కావట్లేదు. వీటి వల్ల 1/2 గంట జర్నీ బొక్క మనకి. ఏం చేస్తాం, లారీలు వస్తున్నాయి.
నాయుడుపేట వరకు అయితే వచ్చేసాం మనం. నాయుడుపేట దగ్గర అయితే ఆపేసి ఇక్కడ టీ తాగుతున్నాను. ఇక్కడైతే ఆపేసేసాను. టీ తాగుతున్నాను ప్రశాంతంగా. నిద్ర అయితే మాత్రం మామూలుగా రావట్లేదు. టైం వచ్చేసరికి 1:30 అవుతుంది, 1:30, 2 అవుతుంది దగ్గర దగ్గరగా. దానికోసం ఇంకా చేపల పళ్ళు కూడా వెళ్తున్నాయి. చేపల పళ్ళు కూడా చెన్నైకి వస్తున్నాయి. మన బాపట్ల నుంచి లోడింగ్ అవుతున్నాయి అంట. వాళ్ళు కూడా దారిలో కలిసారు మన వాళ్ళు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే నాయుడుపేట దగ్గర ఉన్నాం. నాయుడుపేటలో టీ తాగేసా. ఇటు పక్క ఈ లైట్ అయితే పోయింది. ఇప్పుడు పార్కింగ్ ఒకటే వెలుగుతుంది అనమాట. పార్కింగ్ పోయింది, హై బీమ్ కూడా పోయింది. ఉన్నది ఒకటే, ఇదొకటే ఆధారం. దీంతో వెళ్తున్నాను చెన్నై. మా ఫ్రెండ్ బండిని మెయింటెనెన్స్ చేయడమే రావట్లా. బండిని మెయింటెనెన్సే చేయలేదు అసలు. కొత్త బండికి హారాలు లేవు, ఫోకస్ లైట్లు కూడా అవన్నీ ఎట్ట తోలుతున్నాడు కూడా అర్థం కావట్లా. బండి ఈ రకంగా ఇట్ట పెట్టుకొని బండి అసలు ఏ రకంగా తోలబుద్ధి అవుతుందో ఏందో. మన బండికి ఏమో అన్నీ ఉంటాయి. మన బండికి అయితే ఎయిర్ హార్న్ అన్న మామూలు హారన్స్, ఫోకస్ లైట్లు, మన వైట్ లైట్లు అనమాట. ఇట్లాగే పోతాయి అని ఒక్కొక్క లైట్ వచ్చేసరికి 700 పెట్టేసాను. అయితే ఇంతవరకు పోలేదు. ఈ చిన్న చిన్న లైట్లన్నీ పోతాయి అంతే, అసలు అనవసరం. కానీ వీటి ఫోకస్ వీటిదే, వైట్ది వైట్ అలా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి కోయంబేడు మార్కెట్కి 110 కిలోమీటర్లు ఉంది. ఇంకా నాకు తెలిసి ఎగ్జాక్ట్గా 1:30 అయిపోయింది టైము. 1:30 అంటే నాకు తెలిసి 3:30 కల్లా వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి 2 గంటలు. ఇంకా బోర్డర్ దగ్గర అయితే దీనికి బోర్డర్ పాస్ తీసుకునే ఉన్నాం. తీసుకోవాల్సిన పనే ఉండదు ఇప్పుడు అనమాట. డైరెక్ట్గా ఒక 100 రూపాయలు మామూలు చేసుకుని వెళ్ళిపోవడం ప్రశాంతంగా. నాకు తెలిసి ఇప్పుడు టైం అవుతుంది కదా, బాగా ఎక్కువ ఉంటారు. ఎందుకు ఎక్కువ ఉంటారంటే ఇప్పుడైతే అక్కడ గొర్రెల మండి జరుగుతుంది. గొర్రెల మండికి గొర్రెల బళ్ళు వెళ్తూ ఉన్నాయి అనమాట. వాళ్ళు కూడా నాకు తెలిసి ఎక్కువగా పోలీసులు రోడ్డు మీదే ఉంటారు. చూద్దాం ఈ ట్రిప్ ఎంత అవుతుందో, పోలీస్ ఖర్చు ఎంత వచ్చిందో చూద్దాం. డీజిల్ ఏమో అక్కడ వచ్చేటప్పుడేమో ఫుల్ ట్యాంక్ చేయించాను, అక్కడ 0 చేసా. ఇక్కడ వచ్చేసరికి 358 కిలోమీటర్లు వచ్చింది. ఇంకా 2 పాయింట్లు ఉంది. ఎక్కడ వరకు వెళ్ళిద్దో చూద్దాం. అయితే మన ఇంట్రాకి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. నేను ఇప్పుడే ఫస్ట్ టైం 50 తోలడం. ఇప్పుడు మనమేమో 30లు, ఇంతకుముందు కూడా మన 2 బళ్ళు 30లే అనమాట. 30లే తీసుకున్నాం, కానీ 50లు తీసుకోలేదు. కానీ ఈరోజు మా ఫ్రెండ్ బండికి ఎక్కేసరికి, అన్నయ్య బండికి ఎక్కేసరికి దానికి దీనికి ఎంత డిఫరెంట్, ఎంత వేరియేషన్ ఉందనేది చూద్దాం. ఇప్పుడైతే శ్రీ సిటీ దగ్గరకు వచ్చాం అనమాట. ఇది శ్రీ సిటీ. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఎంత పెద్ద కంపెనీ అనమాట, చాలా పెద్దది. ఇవి కూడా మొత్తం తయారీకి సంబంధించినవి అనమాట. శ్రీ సిటీ అంటే ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా, అట్లాగా అన్నీ రేపు మార్నింగ్ చెప్తాను డీటెయిల్గా. శ్రీ సిటీకి సంబంధించింది మొత్తం ఏంటి అనేది రేపు మార్నింగ్ పర్టికులర్గా మొత్తం క్లియర్గా చెప్తాను. ఇప్పుడే బార్డర్కి అయితే ఎంట్రన్స్ అయిపోతున్నాం అనమాట. బళ్ళు ఈ మామూలుగా అయితే ఈ టైం కల్లా అయితే లారీలన్నీ నో ఎంట్రీ వెళ్ళిపోయి ఉంటాయి. కొంతమంది ఆగి ఉంటారు, అంటే వాళ్ళు మార్నింగ్ బయలుదేరుతారనమాట. మార్నింగ్ కానీ తెల్లారుజామున కానీ బయలుదేరేది అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతారు. మన చిన్న బళ్ళ వరకు మాత్రం వెళ్ళిపోవచ్చు అనమాట. ఏ టైం అయినా కానీ, పగలైనా నైట్ అయినా మన వాళ్ళకి నో ఎంట్రీ అంటూ ఏది ఉండదు. బడా దోస్తి, ఇంట్రా V50, ఇంట్రా V30, బొలోరో వీటన్నిటికీ అలా ఏమి ఉండదు అనమాట. ఇప్పుడైతే మనం అయితే బోర్డర్ పాస్ అవుతున్నాము. మన ముందు ఒక బండి ఉంది, చిన్న బండి, తమిళనాడు బండి. అది వాళ్ళు వెళ్ళిపోతారు, మన బండి అయితే ఆపుతారనమాట. ఫస్ట్ పోలీసు వాళ్ళు ఆపుతున్నారు కదా, వీళ్ళకి ఇంక ఇదంతా నార్మల్ అనమాట. మామూలు ఇవన్నీ చూసుకుంటా రన్నింగ్లో చేసేసుకుంటా మనం వెళ్ళిపోవడం అనమాట.
అవన్నీ మనం పర్టికులర్గా చెప్పకూడదు, చెప్తే మళ్ళీ అది ఇబ్బంది అయిపోద్ది అనమాట. అందుకని మనం ఏది చెప్పట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ ఇది కూడా చేపలు అనుకుంటా, చేపలు లేకపోతే ఏదో మెటీరియల్ వేసుకొస్తుంది. ఇది కూడా బడాదొస్తు మన ఎదురు బండి 1329 బాగుంది బండి నెంబరు. చూద్దాం. ఫోన్ కింద పడిపోయింది. రికార్డ్ అయిద్దేమో అనుకో, రికార్డ్ అవ్వాల. బార్డర్స్గా ఇదే నేను అమ్మాడి జీవితం డీజిల్ అయిపోయింది. వెళ్ళేసి ఒక 4 లీటర్లు పోసుకొని వచ్చా డీజిల్. చెక్ పోస్ట్ దగ్గర ఆగిపోయింది. ప్లస్ అది కాక మనకి అనుకూలమైన చోట కాడ ఆగింది. లేదంటేనా ఇబ్బంది, మామూలు ఇబ్బంది పడేవాడిని కాదు. నాలుగు లీటర్లు పోతాం, సరిపోద్దో లేదో. చూసుకోవాలి. నైట్ టైంలో నేను అప్పటికి అనుకుంటానే ఉన్నా ఎదరు కొట్టిద్దామని. ఇది ఇక్కడే పని పెట్టిద్దని నేను అనుకోలేదు అసలు. చాలా అసలు డీజిల్ పోసాము. అయితే ప్రెషర్ పెట్టాలి. డీజిల్ అయిపోయిన తర్వాత ఇది మనకి స్టిక్కర్ లాగా ఇదన్నమాట ఇచ్చాడు. ఇది టైట్ చేసేస్తే టైట్ అయింది బాగా, కానీ సెల్ఫ్ అవ్వదు. ఒకసారి సెల్ఫ్ కొడితే మళ్ళీ యూజ్ అయిపోద్ది అన్నమాట. 407 కిలోమీటర్లు వచ్చింది. ఇప్పుడు ఒక 4 లీటర్లు పోసాము. ఆ 4 లీటర్లో ప్లస్ ఇంకొక 500 కొట్టిద్దాం. మరి సరిపోకపోతే ఇప్పుడు ఇబ్బంది పడినట్టే అప్పుడు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకని ఎదరికెళ్ళాక ఒక 500 కొట్టించేద్దాం. పనిలో పని. రెడ్ హిల్స్ టోల్ గేట్ దాటాక చెక్ పోస్ట్ ఒకటి వచ్చింది. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆగిపోయింది అనమాట మన బండి, డీజిల్ అయిపోయి. ఇక అప్పటికి అనుకుంటానేమో కొట్టించాలని. అది దాటిన తర్వాత కొట్టిద్దాం అనుకున్నా, అని మిస్ అయిపోయాయి. ఇంకా అంటే మిస్ అయ్యేది ఏముంది, అక్కడ వరకు వచ్చింది, అయిపోయింది. ఇది పాయింట్ కొట్టుకునేటప్పుడు అది అంతకుముందు వచ్చినప్పుడేమో మెట్రో అప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక 4 నెలల తర్వాత వస్తే రెడీ అవుతుంది అనమాట. చాలా వరకు రెడీ అయిపోయింది ఇక్కడంతా. చూడండి, చాలా ఫాస్ట్గా అవుతుంది. అయితే మాత్రం ఇలాగే మన ఏపీ కూడా డెవలప్మెంట్ అయితే చాలా బాగుంటుంది. చిన్నగా చేస్తారంటలే, చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే అవుతుంది ఖచ్చితంగా. పెద్ద పెద్ద క్రెయిన్లు అన్నీ చూడండి అలాగా. ఇక్కడేం ప్లాంట్ బిగించారు, ఇక్కడే దగ్గరే. ఇది ప్లాంటే. అది చూడండి బాగుందా. మనమైతే కోయంబేడు మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. కనిపించేదే మెట్రో స్టేషన్ అనమాట. లెఫ్ట్కి తీసుకోవాలి. పోయినసారి ఇంతకుముందు వీడియోలో వచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం అనమాట. ₹120 టోకెన్ తీసుకోవాలి అక్కడ.
స్టేషన్ ఇదే, మెట్రో స్టేషన్. మార్కెట్ ఇవ్వలేదు, సప్పగా ఉన్నట్టుంది. ఈ పాటికి అందరు రచ్చరచ్చగా ఉండేది అనుకున్నాం. వెజిటేబుల్ మార్కెట్ చాలా అంటే చాలా రష్గా ఉండేది. 4 అయింది టైం. అంటే ఇక్కడనే ఇప్పటి నుంచేలే జనాలు కూడా వచ్చేది. 10 దాకా ఉంటారు. మనం అయితే ఇప్పుడైతే ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళాలన్నమాట. ఫ్రూట్స్ మార్కెట్, కూరగాయల మార్కెట్ రెండు సేమ్ ఒకటే అనమాట. అయితే ఇదేమో ఇటు పక్క ఉంటుంది, అదేమో కొంచెం పైన ఉంటుంది అనమాట. 14 నెంబర్ గేట్కి వెళ్తేనేమో మనం అయితే ఫ్రూట్స్ మార్కెట్కి వచ్చేసాం. ఇదే ఫ్రూట్స్ మార్కెట్. ఇప్పుడే పట్టా అయితే తీసేసా. పట్టా అంటున్నా, తాడు కట్టాను. ఇది లేవకుండా అయితే తాడు కట్టేసాను. ఇదంతా బనానా అట్టికాయ అనమాట. ఇది మనం తీసుకొచ్చింది కదా. ఇక్కడే ఏదో ఒక షాప్ చెప్తారు. ఇక్కడైతే వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేస్తాం. అలా చూస్తూ లైటింగ్ ఎలా పెట్టాడు. బండి అయితే అన్లోడింగ్ అయిపోయింది. దించారు, వరుసగా పెట్టి అమ్ముతారనమాట. ఇంకా ఇప్పుడు వెనక ఆకులు ఉన్నాయి, చెత్త అంతా తీసుకెళ్ళి డంప్ యార్డ్లో పడేయాలి. అది ఎక్కడో తెలియదు. ఎవరినైనా అడుగుదాం. బండి తీసేస్తే ఎవరో ఒకరు చెప్తారుగా. ఆ యార్డ్కి వెళ్ళేసేసి మళ్ళీ రిటర్న్ కరెక్ట్గా వెయిట్ చేయొచ్చు. మన అట్టికాయలో తొక్క చెత్త మొత్తం వేయడానికి ఇక్కడ సపరేట్గా ఇదనమాట. ఇది లారీ పార్కింగ్. అటు మన మార్కెట్లో నుంచి వచ్చేటప్పుడు ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ ఇండియన్ పెట్రోల్ బంక్లో నుంచి లోపలికి ఇట్లా లారీ పార్కింగ్లోకి వచ్చేసేసి ఇక్కడ పడేయాలి. ఇట్లా ఎక్కడ పడేసినా కానీ ఫైన్ వేస్తారంట. మార్కెట్లో ఎక్కడ పడేయద్దు, ఇక్కడే పడేయమన్నాడు వచ్చి. ఇంక ఇప్పుడు ఇదంతా పడేయాలంటే మామూలు టాస్క్ కాదు మనకి. అసలు చూడు ఎంత ఉందో, చాలా ఉంది. ఇంకా చూడకుండా సపా లాగేస్తే పక్కకెళ్ళిపోయి వేరే లోడ్ చూసుకోవడమే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఎక్కడున్నాం అయింది ఏంటంటే చెన్నై వచ్చాను. అయితే ఇది మన బండి కాదు, వేరే అన్నది ఇది. అయితే వాళ్ళ డ్రైవర్కి ఏదో సడన్గా ఏదో ఎమర్జెన్సీగా అయ్యేసరికి ఇంక నేను ఖాళీగానే ఉన్నాను. మన బండికి అయితే వాస్తవంగా అయితే కిరాయిలు రావట్లేదు. కిరాయిలు రాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. దాంతో మనం యూట్యూబ్లో కూడా మన వీడియోలు కూడా ఏం పెట్టట్లేదు. అయితే కొంచెం ఇది V50 అనమాట, కొత్త బండి. 2024లో వచ్చిన బండి ఇది. అయితే దీన్ని ఒకసారి చూద్దాం. మనం అయితే ఇంతవరకు అయితే తోలలేదు, మన బండి తోలేము, 30 తోలేము. దాన్ని రివ్యూ కూడా చేయలేదు. రివ్యూ కూడా చేయమన్నారు, చాలామంది చెప్పారు, కానీ మనం రివ్యూ కూడా చేయలేదు. అయితే ఇక మనం తోలి చెప్దాం. రివ్యూ కంటే కూడా మనం తోలి చెప్పామనుకో, దానికి ఎలా ఉంటుంది ఏందనేది చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు బండి అయితే నేను చెన్నై వచ్చేసాను. ఈ రిటర్న్లో మొత్తం ఏంటి ఏందనేది అయితే మొత్తం క్లారిటీగా చెప్తాను అనమాట. మన చిన్న బండికి 30కి ఎంత డిఫరెంట్ ఉంది, 50కి ఏం డిఫరెంట్ ఉంది, 70 కూడా ఉంది కదా. 17 కూడా ఒకసారి మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాం. టెస్ట్ డ్రైవ్ చేసి దాన్ని తోలేసి దాని రివ్యూ అనేది చేద్దాం. ఇది నేను ఈ బండి అయితే రాత్రి తోలుకుంటా వచ్చాను. బండి ఎలా ఉందంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. అయితే 4 టన్నులు లోడ్ వేశారు. దీనికి 4 టన్నులు వేశారు. అట్టికాయ, ఇది పచ్చి అట్టికాయ అనమాట మార్కెట్కి. అయితే ఇప్పుడైతే హైదరాబాద్కి లోడ్ వచ్చేసింది. అయితే ఈ 12 డ్రమ్ములు అంట. ఏ డ్రమ్ములు అనేది మనకు తెలీదు, మరి కెమికల్ డ్రమ్ములు లేకపోతే ఏ డ్రమ్ములో చూడాలి. ఒక 1.5-2 గంటలు టైం పట్టిద్ది అన్నాడు. భోజనానికి వెళ్ళరా 2 గంటలు అన్నాడు. తమిళ్లో చెప్పాడు. కొద్దిగా మనకు అర్థం కాకుండా ఉంటుందిగా, దాన్ని బట్టి చెప్పాం. సరే అని వెళ్ళాడు. చూద్దాం ఏ డ్రమ్లు వేస్తారో ఏందనేది తెలీదు, చూడాలి. మన సార్ వాళ్ళు అయితే వచ్చేసారు, మెటీరియల్కి సంబంధించిన వాళ్ళు. బండి అయితే లోడ్ చేస్తున్నారు. ఇవైతే 200 లీటర్ల డబ్బాలు అనమాట, డ్రమ్ములు, కెమికల్వి. ఏదో
ఫ్యాక్టరీలోకి సంబంధించినవి అనమాట. ఇగో ఇట్లా తీసుకొచ్చి ఇట్లా మనుషులు లోపలైతే లోడ్ చేస్తారు. మన వెయిట్ లిఫ్ట్ చేసే బండి ఉంటుంది. దీని బండి పేరు అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మాత్రం కింద కామెంట్లో చేయండి. ఇట్లా డ్రమ్ములు 12 డ్రమ్ములు పడతాయి మన బండిలో వచ్చేసి. 12 డ్రమ్ములు అంటే ఒక్కొక్కటి 200 లీటర్లు అనమాట. 200 లీటర్లు 2 టన్నుల 600 వచ్చింది అనమాట. అంటే మళ్ళీ అది 20 కేజీలు ఉంటుంది కదా, 2 టన్నుల 20 కేజీలు ఉంటుంది అనమాట. సరే 2 టన్నులు అంట 200 కేజీల 220 కేజీలు ఒక్కొక్క డ్రమ్ వచ్చేసరికి 12 అనమాట. 2 టన్నులన్నర. ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళాలి అనమాట. ఇప్పుడు అంతా ఇక్కడ నుంచి హైదరాబాదు మన పటాన్చెరు అదేంటి భారత సింగారం ఏదో చెప్పారన్న, అంత ఐడియా లేదు. పేపర్లో చూసిన తర్వాత చెప్తాను. మళ్ళీ లోడింగ్ అయితే ఇలా ఉంది. అయితే ఈ పేపర్ల మీద ఈ విధంగా వేసేసాను. తాడు ఈ ధైర్యంగా లేవకుండా కట్టేద్దామని కడుతున్నాను అనమాట. సైడ్ లేవకుండా ఇలా వచ్చేసింది అవుట్ఫిట్. మొత్తం అంతా ఒక 2 లీటర్లు కాదు. ఇంకా బిల్లులు వచ్చేస్తే లోడింగ్ అయితే అయిపోయింది, పట్టాలు కట్టడం అయిపోయింది. బిల్లులు వచ్చేస్తే పెందలాడి 7:30 కల్లా మనం బోర్డర్ దాటేసేస్తాం. ఇంకా తర్వాత తెల్లారేపాటికి హైదరాబాద్లో ఉన్నాం అనుకో, హైదరాబాద్ నుంచి రేపు పొద్దున్న రిటర్న్ చూసేసుకుంటే రేపు సాయంత్రం కల్లా గుంటూరులో ఉంటాం. 3 రోజులు అనమాట. 3 రోజుల ట్రిప్కి ఎంత అయిందనేది మొత్తం ఇది V50 V30కి V50కి తేడా అయిందో ఇప్పుడు చెప్తాను, ఈ వీడియోలో చెప్తాను. పూర్తిగా ఎక్కడ స్కిప్ మాత్రం చేయకుండా చూడండి. బిల్లులు అయితే వచ్చేసినాయి. బిల్లులు అంతా వచ్చేసింది. ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే కొట్టించేసాను. 0 చేస్తాను ఇప్పుడు. 0 చేసేసుకొని ఇంకా హైదరాబాద్ పశుమైలారం అన్లోడింగ్ వచ్చేసరికి పశుమైలారం హైదరాబాద్ దగ్గర పశుమైలారం అనమాట. అక్కడ అన్లోడింగ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసరికి అయితే 6:20 అంత అవుతుంది. ఇంకా పొద్దు పోలేదనమాట. ఇక్కడ ఇంకా జాయిగా వెళ్ళిపోవడమే. ఇంక వీళ్ళందరూ నిద్ర ఎక్కడ వరకు వస్తే అక్కడికి వరకు వెళ్ళిపోయి పడుకోవడం. ఇంకా తర్వాత తెల్లారిన తర్వాత లేచి వెళ్ళిపోవచ్చులే. చిన్నగా అయితే పోదాం. ఇక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ ఉండేది మన రెడ్డిల్స్ టోల్గేట్ దాటాక. అది అక్కడ ఒక చిన్న బండి ట్రాన్స్పోర్ట్ ఒకటి ఉంది. అతను మనకి 2 కిరాయిలు వేసాను. 2 కిరాయిలు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇవ్వాలన్నమాట రిసీవ్ డబ్బులు. ఇంతవరకు ఇవ్వలేదు. సరే పోనీ కిరాయి గురించి అన్నా చేస్తే కిరాయి అన్నా చదువుతాడంటే ఫోన్ కూడా ఎత్తాడు. 2000 కోసమే ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఇంతవరకు ఇటు వచ్చిన ప్రతిసారి అదే గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా 60 అయితే మెయింటైన్ చేస్తున్నాను. 0 చేసా, మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చేసేసి మన చిన్న బండికి పెద్ద బండికి వేరియేషన్ ఏందనేది అర్థమైపోద్ది అనమాట. చూడాలి ఇప్పుడు ఎంత ఏందనేది. ఇక్కడ రెడ్ హిల్స్ టోల్గేట్ కాడైతే లైట్లు తీసుకున్నాను, 2 లైట్లు. ఇప్పుడు ఆ 2 లైట్లు తీసుకొని మనమే మారుద్దాం. హెడ్ లైట్లు మనం మార్చుకోవచ్చు. కొంచెం నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి అవి నేనే మారుస్తాను అనమాట. చూద్దాం. మార్చే విధంగా మనం లైట్స్ వరకే తీసుకున్నాను. ఆ లైట్స్ చేంజ్ చేసుకుంటే కొంచెం లైట్ బ్రైట్నెస్ పెరిగిద్ది. హై ఫ్రెండ్స్, మనం హెడ్ లైట్లు మార్చాలి ఎలా ఏంటంటే ఇది స్క్రూలు ఉన్నాయి కదా, ఈ స్క్రూలు 4 స్క్రూలు ఉంటాయి. ఆ 4 స్క్రూలు తీసేస్తే ఇది ఊడొచ్చేస్తుంది. చూడండి. ఆ స్క్రూలు అయితే తీసేసాను. ఇప్పుడైతే ఈ ప్లాస్టిక్ డోమ్ అయితే తీసేసి ఒక ప్లగ్ ఉంటుంది. ఆ ప్లగ్ తీస్తే మళ్ళీ పెట్టడానికి కుదరదని నేను తీయలేదు. దాన్ని అంతా అడ్జస్ట్ వర్క్ చేద్దాం అన్నట్టుగా నేను పక్కకు వస్తున్నాను. అదేకాక సౌండ్ బాక్స్ కూడా అంతే ఉంది కదా, కొద్దిగా ఇబ్బందిగానే అనిపించింది. మీరు ఎవరైనా తీసుకోవాలి చేయాలని అనుకుంటే మాత్రం దాన్ని ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి. నాకు తీయలేక అంతే ఉంచాను. ఇంకా అది ఈ డోమ్ అయితే ఇలా పక్కకి అలా నెట్టేసుకుంటే ఆ రబ్బర్ ఉంటుంది కదా, ఎదర్ రబ్బర్ ఉంది కదా, రబ్బర్ తీసాను. కాలిపోయింది. ఇది వాల్డర్ కాలిపోయిందిగా. ఇంకా చేసేది ఏం లేదు. వాన మన ఆంధ్రాలోకి ఎంట్రన్స్ అయిన కానీ పడుతూనే ఉంది. అంతకుముందు ఈ గూడూరు ఇది ఫ్లేవర్ కాకముందు
వర్షం కానీ ఏదైనా వచ్చిందంటే, ఒక్కసారి వచ్చింది అనుకోండి, బాగా బీభత్సంగా వచ్చింది. అయితే తుఫాను, గట్టి తుఫాను వచ్చింది అనమాట ఒక్కసారిగా. ఎప్పుడంటే అది ఒక 3 ఏళ్ళు దాటిద్ది అనుకుంటా, 3 ఏళ్ళ కింద. అప్పుడు ఇది కట్టక ముందు అనమాట. అయితే దాదాపుగా ఒక 10 రోజుల దాకా, 10 రోజులు 12 రోజుల దాకా ఖచ్చితంగా ఈ మట్టి రోడ్డు పోసిందాకా మట్టి పోయటం, కొట్టుకొని పోవటం, మట్టి పోయటం, కొట్టుకొని పోవటం, వీటంతా వెళ్ళిపోయేది. అంతకుముందు ఈ రూట్ తిరిగిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఎవరైనా తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అది డేట్ అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియలేదు. మన బండికి ఏమో లైటింగ్ లేదు, అవేమో వాల్రలు కాలిపోయినాయి. వాల్రలు రేపు ఉన్నాయి అక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, వేయించాలి. నేను తీద్దామని నేను తీసా, అప్పటికి లైట్లు తీసుకున్నాను. 2 లైట్లు తీసుకొని కూడా మారుద్దామని చూస్తే అవేమో వాల్రలు కాలిపోయి ఉన్నాయి లోపల. ఇంక మనం వేయడానికి ఛాన్స్ లేదనమాట. అంటే వాల్రలు తీసుకున్నట్టయితే మనం అవి కూడా నేనే రీప్లేస్ చేసేవాడిని. అవి చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. నిదానంగా పోతున్నాను, తొందర ఏం లేదులే. అదే విషయం. నెల్లూరు రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, ఇంకా పెంచుతున్నారు రోడ్ని. ఇప్పుడు డబల్ లైన్ ఉంది కదా, 3 లైన్ వేస్తారేమో. అటొక లైన్ పెంచుతున్నారు. స్టార్ట్ అయిపోయి చాలా రోజులైంది కానీ మరి ఇంకా ఎంతవరకు వచ్చిందో ఏమో, ఇంకా రాలేదు. ప్రజెంట్ అయితే నెల్లూరు దాకా వచ్చాము. బండి అయితే ఊగుతా ఉంది బ్రేక్ కొట్టినప్పుడల్లా. అంటే పైపుల్లో డ్రమ్ముల్లో ఉంటాయి కదా, అటు ఇటు గుద్దుకొని బండి కూడా ఊగుతుంది. అది అసలు లారీలు చూడండి పోతంటే అసలు ఏమీ కనపడట్లా. ఆ గాలికి ఆ టైర్లు చూడండి ఎట్లా ఉందా. ఏడుబోడు పడిపోడు, ఇదే జరుగుతుంది, ఇదే తంతు. 16 టైర్ లారీ, 30 అడుగుల బండి.